దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేని బిడ్డారా, మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి సమయంలో దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఎందుకనగా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వ్యర్థం చేసుకోవడం మాత్రం కూడా మంచిది కాదు. సరే, రాత్రి మనకు తెలిసిన ఒక మాట మనం చదువుకుని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథానికి వెళదాం. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి ఎవరన్నా. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో నేను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. చాలండి, చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా యేసయ్యా, కృపగలన దేవా, మీ పవిత్ర పాదములకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ సేవకులను ప్రేరేపించి, సంఘాన్ని ప్రేరేపించి, మరి అనేక మంది యొక్క రక్షణార్థమై ఏర్పాటు చేస్తున్న క్రైస్తవ ఉజ్జీవ సభల విషయంలో మరి రాజ్యాన్ని చూపిస్తున్న కృపకే వందనాలు. ఎందుకనగా మరి ఆయా పరిస్థితులను బట్టి సంఘాలు మరి ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఉన్నప్పుడు, నాయన సేవకులను పంపించి ప్రభువా, నువ్వు హెచ్చరిస్తూ, నాయన వారిని గద్దిస్తూ మరలా సంఘాలని బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కూడికలను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నామనికి మహిమ తెచ్చుకున్నారు. నాయన, మరి రాత్రి పగలు కూడా నీ సేవకులను వాడుకున్నారు, మీ స్తోత్రాలు. రాత్రి కూడా ప్రభువా, అల్పులమైన మమ్మల్ని వాడుకొని మా అందరికి కావాల్సిన మాటలు దయచేయమని, అల్లరి అధికార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం నీ నామములో బంధిస్తూ మీ తండ్రిని మాతో ఉంచి నడిపించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకునే యొక్క వాక్య భాగం చూడండి. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక చక్కని మాట మనం ఇక్కడ చూస్తాం. మరొక్కసారి చదువుదామా. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు యెహోషువతో? దేవుని బిడ్డలారా, ఐగుప్తు బానిసత్వం నుండి మోషే నాయకత్వంలో మరి విడిపించబడినటువంటి ఆ యొక్క జనాంగం మరి దగ్గరకు కనాన్ దగ్గరకు వచ్చిన తర్వాత, మరి మోషే మరణానంతరం యెహోషువ నాయకత్వంలో వారు మరి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అలాగా ప్రయాణమై మరి యొర్దాను కూడా దాటడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆ తర్వాత మరి అక్కడ జరగవలసినటువంటి ఒక కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు యెహోషువతో? ఏమంటున్నాడు ఇక్కడ? ఐగుప్తు అవమానమును మీ మీద నుండి ఉండకుండా దొర్లించి వేసి తిని అంటున్నాడు. అవమానం ఏంటట? అవమానం ఒకసారి చెప్పండి అందరూ. వెనకాల కుర్చీలో కూర్చున్నాడు కూడా చెప్పండి. అవమానం. దేవుని బిడ్డలారా, ఈ అవమానం అనేది అనేక సందర్భాల్లో మనం చాలామంది అనుభవించుంటారు. ఎలాగూ అంటే చూడండి, నిరుద్యోగులు ఉంటారు, చదివేసి ఉంటారు, బీటెక్లు చదివేసి ఉంటారు, డిగ్రీలు చదివేసి ఉంటారు, దానికి సహాయంగా ట్రైనింగ్లు చేసేసి ఉంటారు. వారి తోటి వారికి మంచి ర్యాంకులు వచ్చి ఎంట్రన్స్లో అది ఉద్యోగం వచ్చి ఆ తర్వాత వారికి రానప్పుడు దాన్ని ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు ఆ ర్యాంకు రాకుండా, ఉద్యోగం రాకుండా వారు ఉద్యోగం వచ్చినటువంటి తోటి వారిని చూసి దాన్ని ఒక అవమానంగా భావిస్తూ ఉంటారు. భావించి సరేలే అని తమను తాము ధైర్యపరుచుకుని మరొకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకునేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు.
వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే తట్టుకోలేరు వాళ్ళు. ఇది నాలుగు చాలామంది చూడండి, ఇంజనీరింగు, ఆ తర్వాత మెడికల్, ఇలాగ రకరకాల చదువుల్లో చాలామంది వారికి సరైనటువంటి మరి ర్యాంకులు రాక, చదువులో వారు కొనసాగలేక, దేని పిల్లలు అవమానంగా భావించి బలవంతంగా వారి ప్రాణాలు తీసుకునే వారు కూడా అప్పుడప్పుడు మనం వార్తలో చూస్తూ ఉన్నాం. దేని పిల్లారా, ఇలాంటి వాటిని చూడండి, కొంతమంది వ్యాపారంలో నష్టం వచ్చిందని అర్థమవుతుందండి, లేకపోతే మరి తోటి వారికి వివాహాలు అయిపోతూ ఉన్నాయి, మా బిడ్డలకు వివాహం కావడం లేదని, ఇలాగండి భూమి మీద అనేక విషయాల్లో చాలామంది కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. అలా పోల్చుకొని వాళ్ళు అనుకున్నది కనుక జరగకపోతే దాన్ని ఎలా భావిస్తారు? అవమానంగా భావిస్తారు. ఎలా భావిస్తారండి బాబు ఆర్కెస్ట్రా వారు? ఎలా భావిస్తారు? మీది పని అయిపోతుంది అనుకుంటున్నారండి, అది చూసుకుంటున్నారు. మీ వైపు ఎంతమంది చూస్తున్నారు తెలుసా? అది ఆపేయండి దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అవమానం అనేది అనేకమైనటువంటి విషయాల్లో చాలామంది వాటిని చాలా మరి బాధాకరంగా తీసుకొని తట్టుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళా ప్రయత్నం చేసి విజయాన్ని సాధించే వారు ఉంటారు. కొంతమంది తట్టుకోలేక, సహించలేక, భరించలేక మరి పిరికోళ్ళు ఉంటారు, ధైర్యాన్ని కోల్పోయి ఉంటారు. వారు బలవంతంగా వారు ఏం చేస్తూ ఉంటారండి? చనిపోతూ ఉంటారు. దేని బిడ్డారా, ఇక్కడ పరిస్థితి మనం జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? విడుదల పొందారు. దేవుని విడుదల పొందారు. వాళ్ళు బానిసత్వం నుండి విడుదల పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సంబంధమైన, లోక సంబంధమైన బానిసత్వం నుండి వారు విడుదల పొంది మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని వారు పొందుకొని వాళ్ళు వెళ్ళబోయే ఆ యొక్క కనాను దేశంలో వారు ఎలా జీవించాలో ఆ నియమ నిబంధనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు పొందుకొని ప్రయాణం సాగిస్తూ ఆయా సమయాల్లో దేవుని మీద, సేవకుల మీద కూడా ఏం చేశారు? వాళ్ళు అక్కడ సణుక్కుంటూ గొణుక్కుంటూ ఆ మార్గ మధ్యలో అనేక మంది కూడా రాలిపోయినట్టుగా కూడా మన వాక్యంలో చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అవమానం ఆయన దేని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంటే ఇశ్రాయేలులకు అబ్రహాము నుండి ప్రారంభించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు భూమి మీద ఆయన తలపెట్టినటువంటి రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి అబ్రహామును ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎన్నుకున్నాడండి? వస్తే చెప్పరా, ఇంకా గట్టిగా వెనకాల మగోళ్ళు చెప్పరా. అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకున్న తర్వాత అబ్రహాము ఈ భూమి మీద ఉన్నటువంటి అన్య జనుల్లో నుండి వేరు కావాలి కాబట్టి అబ్రహాము దేవునికి ఆజ్ఞాపించాడు. దేవుడు అబ్రహాముకి ఆజ్ఞాపించాడు. ఎవని? సున్నతి చేయించుకోవాలని చెప్పాడు. దేని పిల్లలు ఇదంతా మనకు తెలుసు, అంత పెద్ద వివరించవలసిన అవసరం లేదు. కాబట్టి పురుషులు సున్నతి ద్వారా ఆ జనాంగం అంతా కూడా ఏమవుతుంది తెలుసా అండి? లోకముల నుండి ప్రత్యేకించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కేవలం శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి ప్రత్యేకతను సూచిస్తూ ఉంది. లోకంలో భూమి మీద ఎన్నో జనాంగాలు ఉన్నాయి కాబట్టి జనాంగాల్లో లో నుండి ఈ యొక్క అబ్రహాము, ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు, ఆ తర్వాత వచ్చిన యాకోబు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తుకు వెళ్ళిపోయిన వారు, వీళ్ళందరూ కూడా దేని ద్వారా వారు ప్రత్యేకించబడ్డారు అని మనం ఆలోచన చేస్తే సున్నతి అనే దాని ద్వారా వారు ప్రత్యేకించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకి సంతానం ఇస్తానని చెప్పినప్పుడే ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ యొక్క సంతానం పరాయి దేశంలో 430 సంవత్సరాలు ఏం చేస్తారు? బానిసలుగా ఉంటారు. అయితే వారిని ఏం చేస్తాను? విడిపిస్తాను. ఎవరు వారిని బాధించారో, శ్రమ పెట్టారో వారిని నేను ఏం చేస్తానంటే శిక్షిస్తాను, వారికి తీర్పు చేస్తానని చెప్పి దేవుడు ఆనాడే అబ్రహాంకి ఏం ఇస్తాడు చెప్పండి? వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డారా, మనకు తెలుసు ఇంకా ఈ యొక్క కనాను దేశం నుండి యాకోబు కాలంలో 70 మంది అక్కడ యోసేపు ఉండగా యోసేపు ద్వారా ఫరోకు చెప్పి రప్పించుకున్నాడు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు బాగా ఏమైపోయారు చెప్పండి? అక్కడ
విస్తరించిపోయారు, లక్షల మంది అయిపోయారు. దేవుని స్తోత్రగలుడు గాక. కాబట్టి వారు విడుదల పొంది వస్తున్న సమయంలో ఇంచుమించు దాదాపు 20 లక్షల మందిగా వారు విడిపించబడి వచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు విడుదల పొంది వచ్చిన తర్వాత వారు ప్రయాణంలో ఉండగా చాలాసార్లు వారు దేవుని మీద గొణుక్కొని ఆహార విషయంలో, నీళ్ళ విషయంలో రకరకాలుగా సణుక్కుని వాడు ఏం సరే దేవుని కోపం పుట్టించారు. అలా కోపం పుట్టించినప్పుడల్లా వారిలో తెగులు ఏదో రావడం, కొంతమంది ఏమైపోయేవారు, చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ సమయంలో, ఆ కొద్ది సమయంలోనే కాసేపే వారు మళ్ళీ దేవునికి భయపడేవారు, మళ్ళా మామూలే. అయితే చివరికి దేవుడు విసిగిపోయి, నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను, విసిగిపోయి చివరికి ఏమన్నాడంటే, ఈ తరములో వారు, ఐగుప్తులు బయటకు వచ్చినటువంటి వారి తరంలో వారు ఎవ్వరూ కూడా ఏం చేయరు, నా యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించరు, కనాను దేశంలోనికి రారు, ఈ మార్గ మధ్యంలోనే అరణ్యంలోనే వారు ఏమవుతారు, చనిపోతారు అని చెప్పి దేవుడు ఏం చేశాడు, అక్కడ ప్రమాణం చేశాడు అక్కడ ఇశ్రాయేలులతో. దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ నుండి బయలుదేరి వచ్చిన తరము అంతా కూడా చనిపోయేవారు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో వాడు ఏం సరే చెప్పండి, తిరుగులాడారు. అది జరిగిన విషయం ఏంటంటే, వారు కనాను దేశం వచ్చిన తర్వాత, యోర్దాను దాటిన తర్వాత, అప్పుడు దేవుడు యెహోషువతో ఒక చక్కని మాట చెప్తున్నాడు. అదేంటి ఇప్పుడు జాగ్రత్తగా మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము, యెహోషువ 5వ అధ్యాయంలో 2వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. ఏమంటున్నాడు తెలుసా అక్కడ, ఆ సమయంలో యెహోవా రాతికత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా, దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ రాతికత్తులు తయారు చేయించు. ఎందుకు తెలుసా, ఇశ్రాయేలుకు మరలా ఏం చేయాలి, సున్నతి చేయాలి. మరలా చేయడం ఏంటి ప్రభు, చేసుకుని వచ్చారు కదా ఇశ్రాయేలు, ఆ సున్నతి కాదు. ఎందుకంటే అక్కడ నుండి వచ్చినటువంటి యోధులు వారు సున్నతి పొందిన వారైనా వారు చేసిన తిరుగుబాటును బట్టి వారు ఏమైపోయారు, అరణ్యములో చనిపోతారు. వాళ్ళెవ్వరు కూడా నేను ఇచ్చే వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి వారు రారు. అయితే ఈ అరణ్యంలో ప్రయాణంలో ఉండగా చాలామంది ఏం సార్ చెప్పండి, పుట్టారండి. ఇశ్రాయేలుకి చాలామంది పుట్టారు ప్రయాణంలో ఉండగానే. ఎందుకంటే సంవత్సరాలు తరబడి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడక్కడ వారు మజిలీలు ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వారికి సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అయితే సంతానాన్ని మరి పొందుకున్నవారు వారి పిల్లలకు ఎవరికి కూడా ఏం చేయలేదు, వాళ్ళు సున్నతి చేయలేదు. సున్నతి అనేది దేని తెలియజేస్తుంది అయ్యా అంటే, ఒక ప్రత్యేకతను తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సున్నతి అనేది ప్రత్యేకించబడిన జనాంగానికి సూచనగా ఉన్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అరణ్యములో పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క యవనులకు సున్నతి లేదు. కాబట్టి అలాగ సున్నతి లేని వారు ఎవ్వరికి కూడా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, కనాను దేశంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషువతో చెప్పాడు, రాతికత్తులు చేయించు. సున్నతిగిరి అనే స్థలము దగ్గర 3వ వచనంలో ఇశ్రాయేలులకు సున్నతి చేయించని యెహోషువ సున్నతి చేయించడానికి హేతు ఏమనగా, ఐగుప్తులో నుండి చదవండి, బయలుదేరిన వారిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గం అరణ్యములో సరండి అక్కడ బయలుదేరి వచ్చినటువంటి యోధులందరూ కూడా ఏమైపోయారు, అరణ్యములో చనిపోయారు. అర్థమైందా? చూద్దాం. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత మార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. కాబట్టి వారిని ఏం చేయాలి, సున్నతి ద్వారా ప్రత్యేకించి వాళ్ళకి ఏం పేరు పెట్టాలి, దేవుని ప్రజలైన వారు. దేవునికి స్తోత్రం. సున్నతి ఏం చేస్తుందంటే, లోకములో ఉండే వారిని ఏం చేస్తుంది చెప్పండి, ప్రత్యేకపరుస్తుంది, వేరు చేస్తూ ఉంది. ఇది కేవలం ఇశ్రాయేలుకు శరీర సంబంధమైనది ఒక గుర్తు మాత్రమే. ఇప్పుడైతే ఈ నూతన నిబంధనల కాలంలో సున్నతి అంటే ఏంటి చెప్పండి, దేనికి సున్నతి చేయాలి, వారు కేవలం శరీరానికి సున్నతి. కానీ ఇక్కడ
దేనికి సున్నతి? హృదయానికి సున్నతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్నే మారు మనస్సు అని మనం చెప్పి అంటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలిగినది. ఏమండి? అది మోసకరమైంది. దాని లోతు, ఎత్తు, వెడల్పు ఎవరు కూడా గ్రహించలేరు. అంచేత ప్రతీది కూడా మానవుడు చేసే ప్రతీది కూడా లోపల హృదయంలో ముందు పుట్టిన తర్వాతే ఈ యొక్క చేతులతో చేస్తూ ఉంటాడు. అది పాపమన్యా, అది మంచి అయినా చెడైనా ఎలా చేస్తూ ఉంటాడు చెప్పండి? ముందు ఎక్కడ పుడుతుంది అన్నమాట ఆలోచన? మనస్సులో పుడుతూ ఉంటుంది, హృదయంలో పుడుతూ ఉంటుంది. అంచేత ఈ మోసకరమైన హృదయం ఏం చేయబడాలి? మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయబడాలి చెప్పండి? హృదయం ఏం చేయబడాలి చెప్పండి? మార్చబడాలి. ముందు హృదయం మార్చబడాలి. హృదయం మారితే తప్ప ఆ యొక్క వ్యక్తి ఏం చేయడు చెప్పండి? దేవుల్లో నమ్మకంగా సరిగా ఉండలేడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన సున్నతి అనగా మారు మనసు పొందడం. అలాగే ఏం చేయాలి? వారి పాపరోత జీవితాన్ని నీటిలో సమాధి చేయడం, నీటి గర్భంలో బయటకు లేచడం ద్వారా క్రొత్తగా జన్మించడం, ఆ తర్వాత పరిశుద్ధంగా జీవించడం. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిని సూచిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి బాప్తిస్మము ద్వారా, మారు మనసు ద్వారా, రక్షించబడడం ద్వారా, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకోవడం ద్వారా ఈ లోకంలో మనం ఏం చేయబడుతున్నాం? దేవుని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోకస్తులు లోకములో వాళ్ళు తప్పులు చేస్తున్నారు అనుకోండి, ప్రత్యేకించబడినట్టు మనము తప్పులు మాట్లాడరా? అసలు అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అర్థమవుతుందా? మరి చెప్పండి అర్థమైతే. లోకస్తులు ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు, అన్ని వివరించాం ఇంకా. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం ఏం చెయ్యం. చెప్పండి మాట. లోకస్తులు చేసే పొరపాట్లు, పాపములు, తప్పిదములు దేవుని బిడ్డలమైన మేము అది కూడా చెప్పనా? అంటే నేను చెప్తే అప్పుడు వెనకాల చెప్తారా? నాటకం వేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, నేర్చుకుంటూ వెనకాల స్క్రీన్ వెనకాల ఉండి అప్పుడప్పుడు డైలాగులు మర్చిపోయినాడు ప్రాంటింగ్ అంటారు దాన్ని. వెనకాల ఉండి వేసేవారంటే ఏం చేస్తుంటారు? డైలాగ్ ఎక్కడ మర్చిపోయి ఆగిపోతే వెనకాల అందించాడు. అలాగ మా పని మేము అందించే తప్ప మీరు చెప్పేలాగా ఏం కూడా కనబడట్లేదు. ఎవరికి వారు ఏం చేయాలి తెలుసా? ఈ విషయాన్ని చెప్పాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేద్దాం వాక్యం దగ్గరకు వద్దాం. 7వ వచనం చూద్దాం. 7వ వచనం. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించను. ఎలానగా మార్గంలో వారికి సున్నతి, అది మార్గంలో వారికి ఏం జరగలేదట? సున్నతి జరగలేదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మోషే కూడా ఐగుప్తులో ఉన్నాడు కాబట్టి, ఐగుప్తులో పెరిగాడు కాబట్టి, పారిపోయి వచ్చేసి మిద్యాను అరణ్యంలో అక్కడ వివాహం చేసుకుని అక్కడ స్థిరపడి 40 సంవత్సరాలు జీవించినా అతను కూడా ఏం చేయలేదు, అతను కుమారుడు కూడా ఏం చేయలేదు, సున్నతి పొందలేదు. అందుకే వారు ఐగుప్తుకి వాళ్ళ మరి జనాంగాన్ని రక్షించడానికి, విడుదల చేయించుకోవడానికి, విడిపించి తీసుకుని రావడానికి వెళుతున్నప్పుడు ఐగుప్తు దారి దగ్గరలోకి వచ్చాక ఒక సత్రం దగ్గరకు వచ్చినప్పటికి ఏం జరిగింది? అక్కడ దేవుని దూత మోషేను ఎదుర్కొన్నాడు. ఎలా తెలుసా? కత్తి చేత పట్టుకుని ఎదుర్కొన్నాడు. ఎందుకు? సున్నతి పొందని వారు సున్నతి పొందిన తన ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని విడిపించే హక్కు లేదు. ముందేం చేయాలి? విడిపించేవాడు ఏం చేయాలి? విడిపించేవాడు ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? ముందు వారి మనసు పొందాలి. సేవకుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సేవకుడు ముందేం చేయాలి? రక్షించబడాలి. సేవకుడు ముందేం చేయాలి? సేవ కోసం సిద్ధపడాలి. అప్పుడు లోకంలో ఉంటున్న వారిని ఏం చేస్తారు? వాక్యం చెప్పి వారిని పాప బంధకాల నుండి ఏం చేస్తారు చెప్పండి? విడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు ఇవన్నీ చేయకుండా వెళ్ళి ఏం చేయగలడు?
కాబట్టి ముందుగానే మోషే ఆ కుమారులకి అది జరగలేదు కాబట్టి అక్కడ అతను చంపడానికి కత్తి దూసిన దూత వచ్చినప్పుడు అది చూచిన అప్పటికే వారు జబ్బుపడ్డారు. అది చూసినటువంటిది ఆ భార్య గబగబా ఆమె స్త్రీ అయినప్పుడు కూడా వారందరికీ ఏం చేసింది, అక్కడ సున్నతి చేసి వాళ్ళకి రాబోయే కీడు నుండి వారందరినీ కూడా ఏం చేసింది చెప్పండి, తప్పించింది. చప్పుడు కొడుకుడికి సోని చెప్దాం. ఇది నా దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనం కూడా మారు మనసు పొంది దేవుడిని తెలుసుకుని దేవుడిలో జీవిస్తున్న మనము కూడా మన ఎడలో కూడా చాలామంది నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అలా నశించిపోతున్న వారికి సువార్త చెప్పి వారి కోసం ప్రార్థన చేసి వారు నశించక ముందే వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా మాట్లాడరండి. ఎవరు కూడా ఉందా? లేదండి, మా అయ్యగారు చూసుకుంటాడండి. అయ్యగారు చూసుకోవడం ఏంటి? నీకు లేదా? ప్రతి విశ్వాసి మీద ఉంది. సిపోరా ఏం చేసింది? అక్కడ కత్తి దూసి నిలబడిన దూత ఎక్కడ తన భర్తను బిడల్ని అక్కడ చంపుతాడని చెప్పి గబగబా అక్కడ ఏదైతే ఆటంకంగా ఉందో ఆ ఆటంకాన్ని ఏం చేసింది, అక్కడ ఆమె సరిచేసింది. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలు మన గృహాల్లో కూడా ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ముందు ఎందుకనగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనం బయట వాళ్ళని చక్కబెట్టడం చూస్తుంటాం. ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? రక్షించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. యెహోషువ అంటాడు, చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేనును నా ఇంటి వారును. ఎవరట? నేనును ఇంటి వారందరూ కూడా, అంటే ఆయన భార్య బిడ్డలు అందరూ కూడా ఏం చేశారు? వాళ్ళు రక్షించబడినవారు, ప్రత్యేకించబడినవారు, దేవుని కోసం బ్రతుకుతున్నవారు, దేవుని కోసం జీవిస్తున్నవారు, నీతిగా బ్రతుకుతున్నవారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నవారు, దేవుని కొరకు జీవిస్తున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు మన గృహాల్లో ఎలా ఉంటాయంటే భార్య రక్షణ పొందితే భర్త పొందరు, ఇద్దరు రక్షణ పొందుంటే పిల్లల పొందరు, పిల్లలు ఎవరైనా పొందితే పెద్దోళ్ళు పొందరు. ఇలా కుటుంబాలన్నీ కూడా రక్షించబడి దేవుళ్ళో కుటుంబాలన్నీ కూడా కుటుంబ సహేతంగా కుటుంబాలతో దేవుడిని దేవుని సన్నిధికి వచ్చేవారు కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయండి. అర్థమవుతుందండి? కుటుంబం అంతా రక్షించబడినటువంటి కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చే కుటుంబాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. దేని బిడ్డారా, కుటుంబం అంతా రక్షించబడి దేవుని సన్నిధికి వస్తే ఆ కుటుంబము దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా కుటుంబం అంతా రక్షించబడితే వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారు. ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారు? ఆరాధన చేస్తూ దేవుని కొరకే వారు ప్రత్యేకంగా ఈ లోకంలో జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 133వ కీర్తనలో చెప్తున్నాడు, అక్కడ ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందట? శాశ్వతమైన జీవమును ఆశీర్వాదం ఉండునని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? సెలవు ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి గృహాల్లో ఐక్యత ఉండాలి, సంఘములే ఉండాలి, ఐక్యత ఉండాలి. భేదం ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. భేదము ఉన్న చోట, సమాధానం లేని చోట ఆ గృహమైన సంఘమైన అక్కడ ఏముండదు? దీవెన ఉండదు. కాబట్టి మనం ఆశీర్వాదాలు దీవెన ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబాలు పొందుకోలేకపోతున్నాయి? ఎందుకు మన సంఘాలు కూడా పొందుకోలేకపోతా ఉన్నాయంటే కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ అప్పుడప్పుడు ఏముండలేదు చెప్పండి? ఏక మనస్సు అనేది ఉండటలేదు. దేని బిడ్డలారా, ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏక మనస్సు అనేది చాలా అవసరమైంది. సంఘాలైనా కుటుంబాలైనా సరే ఏక మనస్సు దేవుని గనక స్తుతిస్తే అపోస్తలులు అందరూ కూడా ప్రభు యొక్క వాగ్దానం నమ్మి వెళ్ళి మేడగదిలో వారు ఏక మనస్సు దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటే పెంతెకొస్తు పండగ దినాన్ని ఏం దిగి వచ్చింది వాళ్ళ మీదకి? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యొక్క అరణ్యంలో పుట్టినటువంటి వారు వీళ్ళందరికీ కూడా దేవుడు ఏం చెప్పాడంటే వీళ్ళెవ్వరు కూడా సున్నతి లేని వారు. కాబట్టి వీళ్ళ ప్రత్యేకించబడలేదు. కాబట్టి ఇలా ప్రత్యేకించబడని వారికి నేను ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించే హక్కు అర్హత వారికి లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళకముందే వీళ్ళేం చేయాలి? సున్నతి ద్వారా
ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సున్నతి ఏం చేస్తుంది చెప్పండి? ప్రత్యేకపరుస్తూ ఉంది. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక ఐగుప్తుకు దాసులము కాదు అనే విషయాన్ని ఏం చేస్తుంది? సున్నతి తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడు తెలుస్తుందో వచ్చిన అంటున్నాడు. చదివి మూసేద్దాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నాను. సరే, ఎప్పుడైతే వారు దేవుడు చెప్పినట్లుగా యెహోషువ దేవుని యొక్క మాట విని చేయమన్న కార్యాలను చేశాడో, విధేయత చూపించేశాడో, అందరికీ చేయించిన తర్వాత వాళ్ళు స్వస్థ పొందుకునే వారు కాకుండా వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు వారు ఎవరన్నమాట? ఐగుప్తు దాసులు కాదు. ఇప్పుడు ఐగుప్తుకు దాసులు కాదు. ఇప్పుడు ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు వారు ఏమైపోయారు చెప్పండి? స్వతంత్రులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది స్వతంత్రులు ఉన్నారు, దాసులు ఉన్నారు చూసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ దాసులు ఉన్నారు, స్వతంత్రులు ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకనగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు తను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, మీరు సత్యమును ఎప్పుడు గ్రహిస్తారు తెలుసా? వాక్యమందు నిలిచిన వారైతే, నాకు నిజముగా శిష్యులైండి సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు కదా, మేము ఎవరికి దాసులం కాదంటాడు. ఇది చెప్పేది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి. అప్పుడు ఆయన ఒకే మాట అంటాడు, పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ ఎంతోమంది దాసులు ఉన్నాము, ఎంతోమంది స్వతంత్రులు ఉన్నాం. దాసులు అనగా పాపం చేయి ప్రతి వాడు దాసుడే. వాక్యానికి విరుద్ధంగా కార్యములు చేసేవాడు దాసులే. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసేవాడు దాసులే. దేవుని ఆత్మను దుఃఖపెట్టే విధంగా జీవించేవాడు దాసులే. దేనికి దాసులు? పాపమునకు దాసుడు. కాబట్టి ఆ పాపమునకు దాసులైన వాడు ఇప్పుడు ఏం చెప్పాలి? హృదయ సున్నతి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయము కోరుకునే, మనసు కోరుకునే ఆ ఆశలన్నిటిని కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరగాల. దేవునికి స్తోత్రం. అప్పుడే ఏమవుతారు? స్వతంత్రులు అవుతారు. లేకపోతే అప్పటి వరకు ఏమవుతారు వాళ్ళు? అప్పటి వరకు ఏమవుతారు వాళ్ళు చెప్పండి? దాసులే. చాలామంది అనుకుంటున్నారు, మేము వారం గుడికి వెళ్తాం, వారంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ వెళ్తాం, మేము స్వతంత్రులమే అనుకుంటున్నారు. కానే కాదు. ఎవడైతే మారు మనస్సు పొంది వాడి పాపరోత జీవితాన్ని నీటిలో సమాధి చేసి క్రొత్తగా జన్మిస్తారో వారి హృదయ సున్నతి చేసుకున్నవారు. ఇక్కడ మనకు కావలసింది శరీర సంబంధ సున్నతి కాదు, హృదయ సున్నతి కావాలి. దాన్నే మారు మనస్సు పొందాలి. దేవునికి తమ జీవితాలు సమర్పించుకోవాలి. లోక ఆశలు విడిచిపెట్టాలి. ఆయన నామాన్ని ధరించుకోవాలి. ఆయన నామంలో మనం రక్షించబడి ఆయన కొరకు లోకలు ప్రత్యేకంగా ఏం చేయాలి? మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మన మీద ఆనాడు ఇశ్రాయేలుకి ఐగుప్తు అనేటువంటి అవమానం ఏ విధంగా వారి మీద నుండి సున్నతి ద్వారా దొర్లించబడిందో, ఎప్పుడైతే మనం ఇలాగ రక్షించబడిన తర్వాత దేవుడికి వస్తామో, అప్పుడు పాపం అనేటువంటి దానికి దాసులుగా ఉన్న మనల్ని ఎప్పుడైతే దేవునికి వాక్యం మన స్వతంత్రులుగా చేస్తో, అప్పుడు మనం లోకానికి ఏమై ఉండం, పాపానికి ఏమై ఉండం చెప్పండి? దాసులమై ఉండము. దేవుని స్తోత్రం. కాబట్టి పాపమనే దాసత్వం అనేటువంటి అవమానము నుండి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? విడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పండి? వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుండి, ఐగుప్తు దాసత్వం అనేటువంటి అవమానం నుండి విడిపించిన దేవుడు మనల్ని కూడా పాపం అనేటువంటి దాసత్వం అనేటువంటి అవమానం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షణ ద్వారా, బాప్తిస్మం ద్వారా, మారు మనసు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన విమోచించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా విమోచించబడిన వారు అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరితో కలిసి విమోచించబడిన వారు కూడా కలిసి చెప్పేకండి. దాసత్వంలో, పాప దాసత్వంలో ఉన్నవారు కూడా చెప్పేకండి. పాప దాసత్వంలో ఉన్నవారు త్వరగా ఏం చేయాలి తెలుసా? స్వతంత్రులు కావాలి.
దేవుని స్తోత్రం. స్వతంత్రులు కాకపోతే పాపం మీ మీద ఏలుబడి చేస్తే పాపానికి మీరు దాసులు అవుతారు. పాపం అనే దాసత్వము మీ జీవితాలకు, మీ ఆత్మీయ జీవితాలకు ఏమో తెలుసా, అవమానకరంగా అలాగే నిలిచి ఉండిపోతుంది. జాగ్రత్త. ఇశ్రాయేల్ని దాసత్వం ఆ యొక్క అవమానం దేవుడు ఏ విధంగా విడిపించాడు, ఇది నాను కూడా నిన్ను నన్ను ఈ లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి అవమానం దాసత్వం నుండి విడిపించాలని, అలాగే లోకంలో జీవిస్తున్న మనకు వచ్చే అనేకమైన సమస్యలు, ఏ సమస్యలు అయితే మనల్ని అవమానకరంగా మారుస్తూ ఉన్నాయో ఆ సమస్యలను దేవుడు మనల్ని విడిపించాలని దేవుడు మన యొక్క విడుదల కోసం ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన చేతులు చాచి మన వైపు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో మీరు అవమానమైనటువంటి దాన్ని అనుభవిస్తూ ఉన్నారు? ఆర్థిక పరమైన విషయాల్లోనా, రుణపరమైన విషయాల్లోనా, లేక ఏమైనా బిడ్డలారా చదువు విషయంలోనా, ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా, ఏ విషయంలో అవమానకరమైనటువంటి జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు? అలాంటి అవమానకరమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారని నువ్వు భావిస్తే ఈరోజు ప్రభు దగ్గర రా. నీ అవమానం నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, విడిపించే దేవుడైనా. చప్పట్లు కొట్టి ఇస్తామని చెప్దాం. నువ్వు ఎలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, ఎందుకనగా దేవుడు తన బిడ్డల్ని అన్నాడు కూడా ఏం చేయడట, సిగ్గుపడనిచ్చే దేవుడు కాడు. ఏ విషయంలో కూడా ఆయన తన బిడ్డలను సిగ్గుపడినప్పుడు. అంటే దేవుని బిడ్డారా, ఈ రాత్రి ఎవరైనా అలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, అయ్యో నన్ను ఎవరు ఈ అవమానం విడిపించగలరు అని చెప్పు, నువ్వు ఆ విడిపించే వారి కోసం ఎదురు చూస్తావునేమో, వెతుకుతున్నావేమో. ఆ విడిపించగలిగిన శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నిజంగా నీకు ప్రభు పట్ల నమ్మకం, విశ్వాసం ఉంటే ఆయన దగ్గర రా. ఆ అవమానం నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసు నిన్ను, అది ఎలాంటి అవమానమైనా సరే, అది ఎలాంటి సిగ్గుకరమైందో సరే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ రాత్రిలో ఒకసారి ప్రభునామంలో మిమ్మల్ని ప్రేమతో మరి కోరుతా ఉన్నాను. నువ్వు ఎలాంటి అవమానకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నావు? ఆర్థికపరమైన అవమానాలా, ఉద్యోగపరమైన అవమానాలా, ఆరోగ్యపరమైన అవమానాలా, చదువుపరమైన అవమానాలా, ఎలాంటి అవమానాలు? ఏ అవమాన పరిస్థితిలో ఉన్న ప్రభు దగ్గర రా. రాత్రి ఆయన దగ్గర మోకరించి ఆయన దగ్గర, ప్రభువా ఈ అవమానకరమైన స్థితులు నన్ను విడిపించు అని కనుక నువ్వు అడిగితే తప్పకుండా అవమానకరమైన పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విద్దాం. ఈ రాత్రి ఈ ముగింపు సభలో ప్రభు నీతో మాట్లాడిన ఒక్కొక్క మాట, నీ అవమానమును తీసివేయగలిగిన దేవుడు. ఈ పరిస్థితిలో అవమానమే ఎంచుకొని సిగ్గుపడుతూ బ్రతుకుతున్నావో నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అని రాత్రి విన్నాం. వీళ్ళ వాక్యముని బట్టి మనందరము కూడా తలలు వంచి ప్రార్థనలోకి విద్దాం. ఈ సమయంలో పెద్దాడి నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు యాహాను గారు మనందరినీ కూడా ప్రార్థనలు నడిపిస్తారు. వెతబడిన వాక్యం నిమిత్తమై అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, మీ ఘనమైన నామమునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభువా. దైవజనులు ఇంతవరకు నిలబెట్టుకుని రాజా నాయన, మీరు దాసత్వంలో ఉన్నారా, స్వతంత్రులుగా ఉన్నారని మీరు మాట్లాడారు. దాసత్వములో నుంచి రాజాన స్వతంత్రుడు కావాలని నీ ఆత్మాభిషేకముతో నీ దాసుల ద్వారా రాజా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే దాసత్వంలో ఉన్నారో ప్రభువా, ఈ రాత్రి దాసులు చెప్పిన మాటను బట్టి యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ అభిషేకం వారి మీద దిగునుగాక. ఈ రాత్రి వారిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం.
దైవవాక్యాన్ని అందించిన దైవదాసులు బట్టి తండ్రి గారిని మీరు బలపరచండి, ఇంకా బహుబలముగా మీరు వాడుకోండి రాజా. విన్న బిడ్డలు రాజాని ఇంకా నువ్వు జీవింపచేసి ఇంకా ఆత్మీయంగా నడిపింపచేసి నీ నాకడ సమయంలో సిద్ధపాటు కలిగి ఇదిగో నీ బిడ్డలుగా నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రైస్తవ ఉజ్జీవ సభల బట్టి ఈ ఆఖరి రాత్రి నీ దైవ జనుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న బిడ్డలను నూరంతలుగా మీరు ఆస్వాదించి విన్న వాక్యాన్ని ఫలింపచేసి రాబోయే దినాలను బహుగా దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.